పాట సంఖ్య మొదటి పాట. నీ పాద సన్నిధిని నిత్యము స్తుతించి పూజించి కీర్తింతును. పాటల షీట్లో మొదటి పాట. పాద సన్నిధి నిత్యము స్తుతించి పూజించి కీర్తింతును. యేసయ్యా నిన్ను కొలుచున్నది, యేసయ్యా నిన్ను కొలుచున్నది, యేసయ్యా నిన్ను కొలుచున్నది, యేసయ్యా ప్రేమ చున్నదే. పాద సన్నిధి నిత్యము స్తుతించి పూజించి కీర్తింతును. యేసయ్యా నిండి కొలుచున్నది, యేసయ్యా ప్రేమము పొంగుచున్నది, నిండి కొలుచున్నది, యేసయ్యా ప్రేమము పొంగుచున్నది. పరిశుద్ధమైన పరవశమే పరమనసుని కృపావరమే, పరిశుద్ధమైన పరవశమే పరమనసుని కృపావరమే. వెదకి నన్ను కనుగొంటివి, వెదకి నన్ను కనుగొంటివి, సహవాసములో చేర్చితివి. వెదకి నన్ను కనుగొంటివి, సహవాసములో చేర్చితివి. నీ పాద సన్నిధిని నిత్యము స్తుతించి పూజించి కీర్తింతును. యేసయ్యా నిండి కొలుచున్నది, యేసయ్యా గిన్నెమము పొంగుచున్నది, గిన్నె నిండి కొలుచున్నది, యేసయ్యా ప్రేమము పొంగుచున్నది. రక్తములో నన్ను కడిగి నూతన జీవమునిచ్చితివి, శిలువ రక్తములో నన్ను కడిగి నూతన జీవమునిచ్చితివి. ఆత్మను నింపి నడిపితివి, ఆత్మతో నింపి నడిపితివి. నీ చిత్తములో నుంచితివి, ఆత్మలో నడిపితివి. నీ చిత్తములో నుంచితివి. నీ పాద సన్నిధిని నిత్యము స్తుతించి పూజించి కీర్తింతును. యేసయ్యా గుండె నిండి కొలుచున్నది, యేసయ్యా గేమము పొంగుచున్నది, గుండె నిండి కొలుచున్నది, యేసయ్యా గేమము పొంగుచున్నది. ఇరుకునంది శాంచితివి, నాకు సహాయము చేసితివి. ఇరుకు నుండి దర్శించి
చేసితివి, నాకు సహాయము చేసితివి. మార్గము తప్పి తిరుగకుండా, మార్గము తప్పి తిరుగకుండా ఛేదిసి నన్ను ఆదుకుంటివి. మార్గము తప్పి తిరుగకుండా చెరదీసి నన్ను ఆదుకుంటివి. నీ పాద సన్నిధిని నిత్యము స్తుతించి పూజించి కీర్తింతును. యేసయ్యా నిండి పొర్లుచున్నది, యేసయ్యా ప్రేమవు పొంగుచున్నది. యేసయ్యా గిన్నె నిండి పొర్లుచున్నది, యేసయ్యా ప్రేమవు పొంగుచున్నది. నిరంతరము నీ సన్నిధిలో విశ్రాంతిని నాకిచ్చితివి. నిరంతరము నీ సన్నిధిలో విశ్రాంతి నాకిచ్చితివి. దుడ్డు కర్రని దండమును, దొడ్డు కర్రని దండమును నిత్యము నన్ను ఆదరించును. దుడ్డు కర్రయు నీ దండమును నిత్యము నన్ను ఆదరించును. నీ పాద సన్నిధిని నిత్యము స్తుతించి పూజించి కీర్తింతును. యేసయ్యా గుండె నిండి పొర్లుచున్నది, యేసయ్యా నియమము పొంగుచున్నది. యేసయ్యా గుండె నిండి పొర్లుచున్నది, యేసయ్యా నియమము పొంగుచున్నది. దయచేసి గమనించండి, మనమందరము వివాహానికి వచ్చాము. క్రమం పాటించాలి, మాట్లాడకూడదు. ఎవరు మాట్లాడకూడదు. ఈ సమయంలో ఒక హాఫ్ అన్ అవర్ వాక్యం ఉంటుంది. సహోదరుడు మత్తయి హైదరాబాద్ నుండి వచ్చాడు, దైవ సేవకులు. ఒక అర్ధగంట మాత్రమే వాక్యం చెప్తాడు. కాబట్టి దాని తర్వాత ప్రమాణాలు ఉంటాయి. తర్వాత రిజిస్టర్లో సంతకాలు పెట్టిన తర్వాత వారు భార్య భర్తలను డిక్లేర్ చేస్తాం. ఇదంతా కూడా 1 అవర్లో అయిపోతుంది, 1 గంటలోనే. ఇప్పుడు 12:30, 1:30 కల్లా అయిపోతుంది. కాబట్టి హాఫ్ అన్ అవర్ వాక్యం ఉంటుంది, మిగతా అర్ధగంట ప్రమాణాలు ఉంటవి, తర్వాత వారికి రిజిస్టర్లో సంతకాలు ఉంటాయి. పెళ్ళి పెద్దలు గమనించాలి, అటు ఇటు చూడండి, మాట్లాడకుండా గమనించండి. వచ్చిన వాళ్ళు వచ్చినట్ల కూర్చోండి, మాట్లాడొద్దండి. అది మాట్లాడే స్థలం కాదు, ఇప్పుడు వాక్యం వినే సమయం ఇది. కాబట్టి నెమ్మదిగా వాక్యం వినండి. చిన్నపిల్లల తల్లులు వెనక్కి వెళ్ళండి, వాళ్ళు ఏడుస్తుంటే అట్లే ఉండొద్దండి. పిల్లలు ఏడుస్తామంటే వాళ్ళు వెనక్కి తీసుకొని వెనక ఉండండి, ముందుకు రావద్దండి. ఈ సమయంలో వాక్యం విందాము. దేవుని నిజ ప్రేమ పరిశుద్ధ గ్రంథం ఉన్నది. దేవుని నిజ ప్రేమ పరిశుద్ధ గ్రంథమందున్నది. దేవుని నిజ ప్రేమ పరిశుద్ధ గ్రంథమందున్నది. పఠించు సోదరా, పరిశీలించు సోదరి, దొరుకునందు నిత్య జీవం.
పఠించు సోదరా పరిశీలించు సోదరి దొరుకునందు నిత్య జీవం. దైవ ప్రత్యక్షత పరిశుద్ధ గ్రంథమందున్నది. దైవ ప్రత్యక్షత పరిశుద్ధ గ్రంథమందున్నది. పఠించు సోదరా పరిశీలించు సోదరి దొరుకునందు నిత్య జీవం. పఠించు సోదరా పరిశీలించు సోదరి దొరుకునందు నిత్య జీవం. దైవాశీర్వాదం పరిశుద్ధ గ్రంథమందున్నది. దైవాశీర్వాద పరిశుద్ధ గ్రంథమందున్నది. పఠించు సోదరా పరిశీలించు సోదరి దొరుకునందు నిత్య జీవం. పఠించు సోదరా పరిశీలించు సోదరి దొరుకునందు నిత్య జీవం. వివాహం అనేది చాలా గొప్పది. మానవ మనుగడలో చాలా గొప్ప ఘట్టం. అది దేవుడే ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ వివాహము మరి అన్ని విషయంలో ఘనమైందని చెప్పని హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుకుందామండి. బైబిల్ కలిగిన వారు చదవండి. అమ్మాయిల అబ్బాయి కూడా రెడీగా ఉండదా? ఈ మైక్ పెట్టుకోండి ఒకటి చదవడానికి కూడా. 13వ అధ్యాయం 4వ వచనం. వివాహము అన్ని విషయముల్లో ఘనమైనదిగాను పాన్పు నిష్కల్మషమైనదిగాను ఉండవలను. వేషాసంగులకును విచారాలకును దేవుడు తీర్పు తీర్చును. తర్వాత అందరికీ పరిచిన వాక్యం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం. ప్రావర్బ్స్ చాప్టర్ 3. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం. 3వ అధ్యాయం 33వ వచనం చివరి లైన్ చూడండి. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. తర్వాత అందరికీ పరిచిన వాక్యం కీర్తనలు 127వ అధ్యాయం మొదటి 2వ చదువుకుందాం. మొదటి 2 వచనాలు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాని కాయవారు మేలుకొనుంటే వ్యర్థమే. మీరు వేకువన లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, కష్టాయితున్న ఆహారం తినుచుండి వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. చాలు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, చదవని లేఖనాలు నా కొరకే మా కొరకే దీవించండి. విశేషంగా మా ప్రియ సహోదరుడు చంద్రశేఖరను బట్టి, సహోదరి శారకను బట్టి స్తోత్రాలు. ఇచ్చిన పెద్ద ఏకైక కుమారుడు సుదర్శన్ బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగే ప్రియ సహోదరుడు ప్రభా ఆశీర్వాదం గారిని బట్టి, విశాంతమ్మ గారిని బట్టి మీకు స్తోత్రాలు. వారి ద్వితీయ కుమార్తె బిడ్డ సుప్రియతో ఇతరులను పరిశుద్ధ వాళ్ళని జతపరచబడినట్టుగా మా ప్రభా పరిశుద్ధులు సంఘము, అలాగే ప్రభా దైవదాసులు, అలాగే బంధువులు పూర్వ పెద్దలు అందరిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మా ప్రభా తండ్రి, మీ ఎదుట వారి కుటుంబం కట్టబడి ఉండగా మీరు దీవించి కనికరించి కృప అనుగ్రహించండి. దయగల తండ్రి, మా ప్రభా వాక్యంతోనూ ప్రార్థనతోనూ మా ప్రభా పరిశుద్ధాత్మతోనూ ప్రభా పరిశుద్ధపరిచే రాజా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతో ఘనమైన వివాహంగా జరుగుతూ దయ చూపించండి. అన్ని విషయాల్లో చాలా నడిపించి మహిమ పొందమని, కొంచెం ఆలస్యమైనది క్షమించి కనికరించి సమస్త నీ మహిమ కొరకు జరిగించి ఆశీర్వదించమని యేసుక్రీస్తునామమున స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం వాక్య భావనకి చదువుకున్నా కనుక వాక్యంలోకి వెళ్తున్నాం. ఇప్పుడు అటు ఇటు తిరగడం కానీ మాట్లాడడం కానీ మీరు చేసినట్లయితే నేను గంట సేపు చెప్తా, ఇక మాత్రం వదిలిపెట్టను. మీరు మంచి కూర్చొని చక్కగా వింటే అర్ధగంట లోపల హెల్ప్ చేస్తా. మీదే బాధ్యత, నాది కాదు. నాకు కొంచెం శబ్దం వచ్చినప్పుడుక మరి పెరిగిపోద్ది టైం. మీకు పెరగకుండా ఉండాలంటే కరెక్ట్గా వింటా ఉండండి వాక్యం తిరిగేటప్పుడు బ్రదర్స్ కూడా, మీరు కూడా కెమెరామెన్స్ కూడా అటు తిరగద్దు, దాన్ని సహకరించండి. ఇది కళ్యాణ మండపాలు కూడా కానీ పరిశుద్ధ వివాహం కాబట్టి పరిశుద్ధంగానే ఉండాలి, అది ఘనంగానే ఉండాలి.
దాని కొరకై కొన్ని లేఖనాలు చదువుదాం. మరి దేవుని వాక్యం మనం చూస్తూ వచ్చాం, వివాహము అన్ని విషయంలో ఘనమైంది. ఈ ఘనమైన వివాహం ఉండాలంటే ముఖ్యంగా కట్టబడేవారు ఎలా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తా ఉందంటే చూడండి. మొట్టమొదటికి ఇప్పుడు మా సుదర్శన చదువుతాడు. మొట్టమొదటికి వచ్చినాం అపోస్తలుల కార్యములు 16:31. మరి కట్టబడడానికి మొట్టమొదటి కుటుంబం కట్టబడడానికి క్రైస్తవ వివాహం చట్టములుగా వారు కట్టబడాలంటే వారు మరి రక్షణ పొందిన వారిగా ఉండాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. చదువునన్నా యాక్ట్ చాప్టర్ 16:31. కాబట్టి అయలారా మేమేం చేయాలని చెప్పని వాళ్ళు అడిగినప్పుడు అప్పుడు మీరును మీ ఇంటి వారును ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ద్వారా రక్షణ పొందుతారు. కాబట్టి కుటుంబ సమేతంగా రక్షణ అనుభవంలో ఉండాలి. మొట్టమొదట ఈ పరిశుద్ధ వివాహము, ఘనమైన వివాహం అన్ని విషయంలో ఘనంగా ఉండాలంటే మొట్టమొదటి ఏముండాలా? రక్షణ గృహంగా కట్టబడడానికి వారిద్దరూ ఏకీవించాలి. ఓ బిడ్డ సుప్రియ, దేనికి ఏకీవిస్తావు? రక్షణ గృహంగా కట్టబడడానికి ఏకీవించాలి. ఓకేనా? అప్పుడే మీ వివాహము ఈ లోకమంతట్లోక దేవుడు కోరుకున్న విధంగా ఘనమైన వివాహంగా ఉంటుంది. అర్థమైందా? ఫస్ట్ వన్ రక్షణ గృహం. తర్వాత ఇప్పుడు అమ్మాయి చదువుతుంది. అమ్మాయి యోహాను సువార్త 12:3 ఒక మాట రాయబడి ఉంటా ఉన్నాయి. యోహాను సువార్త 12:3. జాన్స్ గాస్పల్ చాప్టర్ 12:3. తెలుగు చదువుతాను, తెలుగే చదవచ్చు. యోహాను సువార్త 12:3. ఎందుకంటే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె స్వరం వినబడాల. దాని కొరకై మొట్టమొదటి వాక్యాలతో ఇంపిస్తాం. తర్వాత మరి వారు ఆరాధన చేస్తూ ప్రభుని గణపరుస్తారు. దానికోసం అది చదివిస్తూ ఉండదు. ఏదో వాళ్ళని కించపరచాలని, వాళ్ళు అవమానపరచాలని కాదు. వారు చక్కగా గమనించి సత్యాన్ని గుర్తిరగాలని. చదువునన్న మైకి చదువుదా? ఓకే. కాబట్టి ఇక్కడ చూస్తే సువాసన గల గృహముగా, నిజంగా ఒకప్పుడు బేతనియా గృహములో యేసుప్రభువారు ప్రవేశిస్తున్నప్పటికీ అక్కడ ఏముందంటే ఆ సువాసన లేదు. అక్కడ ఏముందంటే జీవోపవాసన బదులుగా మరణోపవాసన, రకరకాలైన మరి దుర్వాసనలతో ఉంటా వచ్చింది. అయితే యేసుప్రభువారు అలాంటి వారిని ప్రేమించాడు. యేసుప్రభువారు అలాంటి కోసమే వచ్చాడు. కాబట్టి వారి ఇంటికి వెళ్తూ వచ్చాడు, వారిని పరామర్శిస్తూ వచ్చాడు. అయితే అక్కడ సనుగులతో గొనుగులతో ఎంతో ఇదిగా ఉంటే ఆ గృహమును దర్శించి సంధించిన తర్వాత లాజరు మరి జబ్బును పంపించినప్పుడు కూడా పరుచుకోరు. అయితే తర్వాత 3 దినాల తర్వాత వచ్చి అతన్ని లేపిన తర్వాత ఇంట్లో జీవోపవాసన కలిగింది. కాబట్టి చాలామంది ఈ లోకంలో మరి లోకస్తులు ఆత్మీయంగా మృతులుగా ఉన్నారు. వారి వివాహాలు జరుగుతాయి, ఏదో ఘనంగా లోకరీతిగా ఆడంబరంగా ఉంటాయి, కానీ అయితే ఆత్మీయ ఆశీర్వాదం ఉండదు. వాళ్ళు ఎక్కడ పోతారో తెలియదు. అయితే దేవుని నమ్మిన కుటుంబంగా మనం ఉంటే మొట్టమొదటి రక్షణ పొందిన గృహముగా ఉండాలి. రెండవదిగా దేవుని ఆరాధించే గృహముగా, దేవుని మహింపరిచే గృహముగా, ఏ సనుగులు గొనుగులు లేని గృహముగా ఈ కుటుంబం కట్టబడాలని దేవుని యొక్క ఆశ. అందుకే చెప్తా వచ్చాడు. ప్రభా ఏం చెప్పాలంటూ ఉంటే ఈ సలహాలు ఇస్తూ వచ్చాడు. మరి వీళ్ళు మొట్టమొదటి రక్షణ గృహముగాను, రెండవది సువాసన గల కుటుంబంగాను, మూడవదిగా చూస్తే అపోస్తల కార్యం 28:7 చూస్తే ఆతిథ్యం ఇచ్చే గృహముగా ఉంటుంది. ఎవరైనా చదవచ్చు కూడా. అపోస్తల కార్యములు 28:7 చూస్తే ఆతిథ్యం ఇచ్చే గృహముగా. కాబట్టి ఆతిథ్యం చేసేవారికి ఉండాలి. ఏంటి ఆతిథ్యము? ఉదాహరణకి మనం గమనిస్తే అబ్రహాం శారాలు పిల్లలు లేరు, వారు కుటుంబం కట్టబడి ఉన్నారు. దాదాపు 100 సంవత్సరాలు అబ్రహాంకుంటా ఉన్నాయి, మరి 90 సంవత్సరాలు శారమ్మకుంటా ఉంది. ఆ సమయంలో దేవుడు మరి ఆ గృహాన్ని దర్శిస్తే మరి ఎర్రటి ఎండవేళ ఈ 12 గంటలు అనుకోండి. ఇప్పుడు దర్శించి మనం వచ్చిన ప్రకారం అంతే అనుకుంటుంది. ఈ సమయానికి ముగ్గురుగా వచ్చారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మగా ఇంటికి వస్తే అబ్రాహాము ఎంత సేవ చేశాడంటే వెంటనే వెళ్ళి ఒక క్రొవ్విన దూడని తీసుకురమ్మని చెప్పి పనివారికి ఆజ్ఞాపించాడు సిద్ధపరచమని. తన భార్యకి చెప్తున్నాడు 3 మానికల పిండిని పిసికి పెద్ద రొట్టెలు చేసి సిద్ధపరచమన్నాడు. ఈ విధంగా అన్ని సిద్ధపరిచి తీసుకొచ్చి పెడితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఆరగించి వారిని ఆశీర్వదించాడు. కాబట్టి ఆశీర్వాదకర కుటుంబంగా ఉండాలి. అర్థమైందనైనా? ఆతిథ్యం ఇచ్చే గృహముగా. ఏం బిడ్డ ఇస్తావా ఆతిథ్యం? కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉండాలి. కాబట్టి చాలామంది గృహాలు ఆతిథ్యం విషయంలో చాలా తప్పిపోతారు. లోతు బారిలాగా ఉంటారు. అయ్యా కొంచెం తెప్పిస్తా, కొంచెం తిను,
కొంచెం తాగు, కొంచెం తిని, కొంచెం పడుకొని పో అంటే లాస్ట్ కలవరాలుతుంది కుటుంబం అంతా. కొంచెం కాదు, హృదయపూర్వకంగా నువ్వు ఆతిథ్యం చేస్తే దేవుడు ఎప్పుడు నీ ఆతిథ్యాన్ని మరచుటకు అన్యాయస్తుడు కాదు. తప్పనిసరిగా నిన్ను ఆశీర్వదించి వర్ధలు చేస్తూ వస్తాడు. సత్యం తెలుసుకోక చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. కుటుంబాలన్నీ కలవరకలంగా ఉంటాయి. ఆశీర్వాదకరంగా నీ కుటుంబం ఉండాలంటే మూడవదిగా ఆతిథ్యం ఇచ్చే గృహముగా ఉండాలి. నాలుగవదిగా చూస్తే పిల్లరా, దేవుని వాక్య వివాహం అన్ని విషయంలో ఘనమైనది ఉండాలంటే నాలుగో గురించి మాట్లాడుతూ వస్తాడు. మరి సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే ఒక చదవండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం చదవచ్చు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లు ఓడబెరుకును. కాబట్టి ఇక్కడ చూస్తే కాబట్టి ఏమంటున్నా అంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అంటే బుద్ధిమంతున ఇల్లుగా ఉండాలి. ఇప్పుడు ఇల్లు కట్టబడుతున్నారు. ఇదివరకు ఎక్కడెక్కడో, ఈ అబ్బాయి ఎక్కడో ఎక్కడో హైదరాబాద్ పెరిగాడు, ఈ అమ్మాయి ఏమో ఇక్కడ విజయవాడ దగ్గర మంగళగిరిలో ఎక్కడ మరి పెరిగింది. ఈ అమ్మాయి వాతావరణం వేరే, ఆ అబ్బాయి వాతావరణం వేరే. ఇప్పుడు ఇద్దరు వాతావరణం ఏమైపోతున్నాయి, ఒకటిగా చేయబడతా ఉన్నాయి. ఒకటిగా చేయబడినప్పుడు వారు ఎలా ఉంటే బుద్ధిమంతులుగా ఉండాలా, జ్ఞానవంతులుగా ఉండాలా. అందుకే పేతురు రాస్తాడు, మరి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగునట్లు జ్ఞానం చొప్పున ఏం చేయాలి, ఆయన కాపురం చేయాలి. ఏం చేయాలా? జ్ఞానం అంటే ఏ జ్ఞానం? యుక్తి, ఎత్తులు, జిత్తులు, వెతుగళ్ళ అయ్యేస్తే కుటుంబం కట్టబడదు. లోక యుక్తులు, జత్తులు వద్దు. దేవుని వాక్యం చెప్తా ఉంది. ఏం చెప్తా ఉందంటే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం రాయబడి ఉంటా ఉంది. పైనుంచి వచ్చి జ్ఞానం మొట్టమొదట పవిత్రమైంది, మృదువైంది, సులభంగా లోబడింది, పక్షపాతం, వేషధారణ లేనిది, అది ఎంతో మరి శ్రేష్టమైనదిగా ఉంటుంది. కాబట్టి పిల్లరా, అట్లాంటి 7 అంతలా మరి చెక్కొని ఉంటా ఉంది జ్ఞానం స్తంభాలుగా. కాబట్టి ఆ జ్ఞానం కలిగి ఉండాలి. ఈ లోక జ్ఞానం ఎత్తులు జిత్తులు వేసుకుంటే ఎవరు దెయ్యాల జ్ఞానం అంటారు. ఏ జ్ఞానం అది? ఆ దెయ్యాల జ్ఞానం కాబట్టి ఎప్పుడు కొట్లాడుకొని వస్తుంటారు దెయ్యాలు ఎప్పుడు లోకంలో. అందుకే అలాంటి కుటుంబం కాదు కట్టబడాల్సింది. దేవుడి కుటుంబం అంటే, ఆశీర్వదించబడిన కుటుంబం అంటే, దేవుడు ఘనమైన కుటుంబం దేవుడు కడుతున్నప్పుడు రక్షణ కుటుంబముగాను, మరి ఆరాధించే గృహముగాను, తర్వాత మూడవదిగా ఆతిథ్యం ఇచ్చే గృహముగాను, నాలుగవదిగా దేవుని వాక్యం బుద్ధిమంతుల ఇల్లు, లేకపోతే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టిన మాట ప్రకారంగా బిడ్డ నువ్వు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ జ్ఞానం వెతకాలా? దైవ జ్ఞానం వెతుకు. ఈ లోక జ్ఞానం వెతికితే ఏం దొరకదు, అంతా కలవరమే ఉంటుంది. లాస్ట్కి నిరాశ, నిస్పృహలమయం. బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, ఈ లోకంలో అంతా నిరాశ, నిస్పృహమయం. అది దైవ జ్ఞానం వెతికితే నిరాశ ఉండదు, నిస్పృహ ఉండదు. అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది, అది ఎంతో ధన్యకరంగా ఉంటుంది. కాబట్టి నాలుగవదిగా ఏ గృహము? జ్ఞానవంతుల ఇల్లు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటూ వస్తారు. 3 రాళ్ళు ఏం చేస్తారు? ఒక్కొక్క ఈకి బీకేసినట్టు బీకేస్తుంటారు. అటు వద్దు, ఇల్లు తమ ఇల్లు తామే తగలబెట్టుకుంటుంటారు చాలామంది. అవి లేవు, ఇవి లేవు అని. అలా ఉండకూడదు. కాబట్టి జ్ఞానవంతురాలుగా ఎంత సులభంగా లోబెడితే మంచిది. దాని విషయంలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, మరి ముఖ్యంగా చెప్పాలంటే, మరి భర్త అయితే భార్యను ఎంతో ప్రేమించే దాంట్లో జ్ఞానం ఉంది. భార్య అయితే అన్ని విషయంలో భర్త ఎడల భయం కలిగి ఉండాలా, తర్వాత అదే సమయంలో విధేయత కలిగి ఉండాలి. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయంలో 33వ వచనం మాట రాయి ఉంటుంది బిడ్డ. ఎంగలంటే భయం ఉండాలి. ఈనాడు చాలామంది లోకంలో చూస్తే భార్య భర్తలు అంటారు, కానీ భార్యకి భర్త అంటే భయం లేదు, భర్త కూడా ఏమన్నట్టు భార్య అంటే ప్రేమ లేదు. నువ్వు కాకపోతే పోంగొద్దు అంటారు. భార్య ఏమంటుంది? నేను నీకు లోబడంటే పోపో తలాక్ రకరకాలుగా నష్టపరుచుకుంటున్నారు. దేవుని వాక్యాలు చెప్పడంలే, దేవుని వాక్యం చెప్పడంలే. ఒకే పురుషుడు, ఒకే భార్య, అంతే. పురుషులారంటే గౌరవం మాట్లాడుతారు. బహుశా భర్తకు లోబడి ఉండండి. భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండంటే, భర్త అంటే ప్రభువు యేసుక్రీస్తు వారు పరలోక భర్త. తర్వాత మరి సొంతగా ఇప్పుడు జత చేయబడుతున్న భర్త మరి ప్రమాణంలో పలుకుతారు. మరి నా పెళ్లి భర్త అని పలుకుతుంది, నా పెళ్లి భార్యను పలుకుతాడు ప్రమాణంలో. ఆ విధంగా ఒకరికి ఒకరు ఇంకంతే, మరి వేరే సంబంధం లేదు. అలాంటి కుటుంబంగా మరి కట్టబడాలనేదే దేవుని యొక్క ఆశ. అందుకే ఆ వివాహం ఎంతో ఘనమైనది ఉంటుందని చెప్తున్నాడు. ఆ వివాహంగా ఈ బిడ్డలు కట్టబడాలని దేవుని యొక్క సంకల్పం. తర్వాత చూడండి, ఇంకో మాట గమనిస్తే 5వదిగా చెప్తాము. 5వది ఏమంటాడంటే చూడండి, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనమయ్యా. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. మన యొద్దకు వచ్చు పోచున్నవాడు ఏం కట్టిస్తున్నా అంటే గోడ మీద ఒక ఇల్లు కట్టించి అతని కొరకు మంచమును, బల్లను,
పీట దీపస్తంభమును వచ్చినప్పుడల్లా అతను పనులను చెప్పని చెప్పాను. కాబట్టి ఇక్కడ చూస్తే ఆశ్రయం. ఇప్పుడు ఏ గృహం అండి? ఫైనల్గా 5 ఎక్కువ చెప్పను. ఈ 5 విషయాలు బాగా గుర్తుపెట్టుకుని మళ్ళీ ఎప్పుడైనా వచ్చి అడుగుతాం మిమ్మల్ని. ఈ ఇద్దరు చెప్పాలా, దీని కొరకు మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాం ఇంకొంచెం. అప్పుడు అర్ధగంట ఉంది కూడా క్లోజ్ చేస్తాం, భయపడక అర్ధగంట లోపలే. కాబట్టి 5వదిగా చూస్తే ఏమంటే ఆశ్రయ గృహం. ఇతరులకి ఎట్లా మీరు ఇతరులకు ఆశ్రయ గృహంగా ఉండాలి. ముఖ్యంగా తల్లిదండ్రులకి బిడ్డలు ఏం చేయాలా? ఇప్పుడు ఆమె తరపున తల్లిదండ్రులు వచ్చినా, నీ తరపున తల్లిదండ్రులు వచ్చినా మీరు ఎట్లా అమ్మా ఏ గృహం ఉండాలా? ఆశ్రయం ఉండాలా? ఏముంటే నాకు తలనొప్పి పడుకోవాలన్నా. మరి నువ్వేం చెప్తావు? మీ నాన్న మేము వచ్చేవాడిని వెళ్ళిపోతా, నాకు అర్జెంట్ పని వెళ్ళిపోతావా? ఏమండి చికెన్ తెచ్చిపెట్టమంటే తెచ్చిపెట్టండి, అర్జెంట్ పని ఉంది అప్పుడే తని. అవు బాబు అట్టు ఉండకూడదు, పక్షపాతం. ఎవరైనా రాని వాళ్ళ అమ్మలను మీ అమ్మలాగా చూసుకోవాలా, నువ్వేం చేయాలమ్మా మీ అత్తను మీ అమ్మలాగా చూసుకోవాలా. అప్పుడు సమస్య ఉండదు. మీ మామను మీ నాన్నలాగా చూసుకొని మీ మామను మీ నాన్నలాగా చూసుకుంటే సమస్య లేవు కుటుంబాల్లో. అదే ఆశ్రయం. తర్వాత దైవజనులు, ముఖ్యంగా దేవుడికి ఇవ్వాలి శాస్త్రం. ముఖ్యంగా ఎవరికి? దేవుని తర్వాత తల్లిదండ్రులు, తల్లిదండ్రుల తర్వాత ఇంకెవరు ఉన్నారు? దైవ సేవకులు ఉన్నారు. ఎవరైనా వస్తారు అప్పుడప్పుడు అడపదడపో. ఎవరు? సేవకులు. ఇప్పుడు వచ్చిన పెళ్ళికి వచ్చిన వచ్చిన పిలిచినావు కదా, అప్పుడు వస్తావు. వచ్చినప్పుడు ఏం చేయాలా? వచ్చినావా అంకుల్, చాలా వందనాలు అంకుల్, టీ తాతావు అంకుల్, పో అంకుల్ అని కాదు. కూర్చోండి అంకుల్, ఆతిథ్యం చేస్తాం, మంచిగా కొంచెం రెస్ట్ తీసుకోండి, మీరు కాసేపటి రిలాక్స్ తీసుకుని లోపల మేమన్నీ సిద్ధపరిచేస్తామని చెప్పని సిద్ధపరిచి అలా గౌరవిస్తే ఆ కుటుంబం ఎంతో ఆశీర్వాదకరం ఉంటుంది. అలా ఉంటే మన కుటుంబం ఎలా ఉంటుందంట? ఇప్పుడు రండి, యోబు గ్రంథం 8వ అధ్యాయం, జోబ్ చాప్టర్ 8:7 చదవండి. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదన్ నీవు మహాభివృద్ధి. ఏమంట? మొదట కొద్దిగా ఉండినా తుదనేమైపోతారంటండి? మహాభివృద్ధి. ఈ అభివృద్ధిలోకి రావాలని దేవుని ఆశ. మొట్టమొదటి వివాహము యేసు దేవుడు చేశాడండి. అప్పుడు ఆదాము ఒక్కడిగా ఉండేవాడు, మరి సాటిన సహాయం ఉండేది కాదు. అయితే ఒంటరిగా ఉన్నది. సాటిన సహాయమును దేవుడే చేశాడు. ఆ దేవుడు చేసి ఏం చేశాడు? ప్రక్కటెముకం తీసి ఒక స్త్రీగా చేసి ఆయన దగ్గర తీసుకెళ్తే ఆదాము అంటాడు, ఇది నాలో నుండి తీయబడింది కనుక నారి అనబడును. ఎవరు తీయబడిందంట? ఇప్పుడు ఈ అమ్మకి ఎక్కడ దొరికిందయ్యా? నీలో నుంచే తీసిపెట్టాడు ఎప్పుడో. ఎవరిని? ఈ సుప్రియాని తీసాడు, పెట్టినాడు కనుకనే నీ పక్కకు వచ్చింది. ఇప్పుడు నువ్వేం చేయాలా? నారి అనాల్సింది కానీ ఒక ఆయన అంట. ఒక ఆయన నారి అంటే మామూలుగా బైబిల్లో నారి అన్నాడు. నారి అంటే నాలో సగం అని. అయితే ఇంకొక ఆయన అంట నాది. ఏంటంట? ఇదేనా కాదటవా? ఏమ్మా నీ ఆయన నీ అంటారు కదట. ఎప్పటికీ మర్చిపోవద్దు, వీడని బంధం ఏదంటే భార్యాభర్తల బంధమే. పిల్లల బుట్టని, పిల్లలు పెద్దోళ్ళు కానీ, మీరు తాతలు కానీ, తాతల అవ్వలు కానీ, మీరిద్దరు మాత్రం ఒక్కటే, ఏక శరీరం అన్నాడు. దాన్ని ఏమన్నాడు? ఏక శరీరం. ఎప్పటికీ మీ ప్రేమ విడిచిపెట్టిపోకూడదు. అది అందరికీ మాదిరికరంగా కనపడాలి. ఓకేనా? కాబట్టి ఈ వివాహం అన్ని విషయంలో ఘనమైనది ఉండడానికి కొరకై దేవుడు నరుడు ఒంటరిగా ఉండకూడదని మరి సాటిని సహాయకరంగా ఒక ప్రక్కటెముకం తీసి స్త్రీగా చేసి తీసుకెళ్తే నారిని పెట్టాడు. వారిద్దరిని ఏం చేశాడంట? మీరు ఫలించి, ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం చదవండి అయ్యా. 27 చదువు. 27 తన స్వరూపమందు నరును సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, ఇప్పుడు బాగా చదువు నేను, ఎట్లనగా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొని ఏలుడి. అంటే సముద్ర చేప విషయంలోనూ, భూమి మీద పురుగుల విషయంలోనూ, పత్తి విషయంలోనూ అన్నీ లోపరుచుకొని మీరేం చేయాలా? వాటిని ఏలాలా. ఈనాడు మనుషుడు వాటి చేత ఏలబడుతున్నాడు. కారణం ఏంటంటే దేవుని చిత్తానుసరణ నడవని కారణం బట్టి. నువ్వు నిజంగా దేవుని చిత్తాన్ని నడిస్తే అవి వాటిని ఏలే వ్యక్తిగా ఉంటాడు. నిన్ను ఫలింపజేసి అభివృద్ధి పొంది విస్తరింపజేసి భూమిని నిండించి ఇవన్నిటిని ఏలేదానికి దేవుడు మానవుడిని సృజించాడు. అయితే మానవుడు కొన్ని విషయాల్లో ఏలుతున్నాడు కానీ అయితే గమ్యం చేరలేని వాడిగా ఉన్నాడు. అది దేవుని పిల్లలంగా మనకున్న ఆధిక్యత ఏంటంటే చాలా గొప్ప ఆధిక్యత. ప్రియమైన సహోదరి సహోదరులారా, వివాహ సందర్భముగా మీ కుటుంబ వ్యవస్థ మరి ఫలభరితంగా ఉందా? అభివృద్ధికరంగా ఉందా? తర్వాత విస్తరిస్తూ ఉందా? తర్వాత మరి విస్తరించడమే కాకుండా
తర్వాత మరి దేవుని వాక్య ప్రకారంగా మరి సమస్తాన్ని లోపరుచుకుంటున్నారా? తర్వాత 5వ చూస్తే ఏలుచున్నారా? ఏలికలుగా ఉంటున్నారు, లేకపోతే మేము లోకంలో ఏలబడతా ఉన్నాం, లోకస్తుల చేత ఏలబడుతున్నట్టు ఉంటాం. కారణం ఏంటి తెలుసా? నువ్వు దేవుని యొక్క చిత్తంలో లేనట్టే, రక్షణకరంగా లేవు. రెండవ మాట చూస్తే, రెండవ గృహం, నీ ఇంట్లో సువాసన లేదు, ఆరాధన లేదు. ఏముంది? ఎప్పుడు ఏడుపులు గోడలే ఉన్నాయి. ఏడుపులు కావాల్సింది ఆరాధించు, ఆరాధన గృహంగా ఉండు. కాబట్టి ఇప్పుడు ఈ రోజున ప్రారంభించు నీ కుటుంబ జీవితంలో కుటుంబ ఆరాధన, ఉదయకాలం సాయంకాలం. అప్పుడు చూడు ఆశీర్వాదం ఎలా ఉంటుందో. తర్వాత మూడవగా చూస్తే దేవుని వాక్యం మనం చూస్తూ వచ్చాం. మరి ఆతిథ్యం ఇచ్చే గృహముగా మన కుటుంబంలో ఇతరులు ఎవరైనా వస్తే మరి ఏమి లేకపోయినా సరే కొంచెము ఆతిథ్యం ఇస్తే మనకున్న దాంట్లో కొంచెమే. ఉదాహరణ చూస్తే సారాపేత విధవరాలు ఆ దైవజనుడు వస్తే మరి తన పిడ ఆ రొట్టె చేసుకొని తిని చచ్చిపోవాలనుకుందంట పాపం. ఆయన అక్కడి నుంచి పంపించాడు. కెరీతు వాగు దగ్గర నుంచి పంపడ్డాడు ఏలియా. వస్తే ఇప్పుడు ఏమంటున్నాడు? అమ్మ మొట్టమొదటి చిన్న అప్పం చేసి నాకు తీసుకురా, ఆ తర్వాత మీకు తక్కువ కాదమ్మా అని చెప్పి పంపిస్తే మొట్టమొదటి చిన్న అప్పం చేసింది, పంపించింది. ఎవరికి? ఏలియాకు పంపిస్తే కుమారుడితోరా. ఇంట్లో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. కాబట్టి పిల్లరా, నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసినందులకు, నా కొరకై అన్నీయు చేసినందులకై నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదన్. నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదన్. అలా చెయ్యి, ఎట్లా ఆశీర్వాదం ఉంటుంది చూడండి. లెక్క పెట్టుకో, ఇంట్లో ఏది కొద ఉండదు. చాలామంది ఏం చేస్తారంటే అలా చేయరు. ఎప్పుడు ఉన్నావుడక ఇది లేదు, అది లేదు, ఇవి లేవు, అవి లేవు, వాళ్ళు లేడు, వీళ్ళు లేడు, అన్నీ గొనుగులు సనుగులతో ఉంటే ఎక్కడ ఉన్నాయి కూడా మరి గాలికి వెంటిపోతుంటాయి. చాలామందికి సత్యం తెలియదు. కుటుంబ వ్యవస్థలో ఈ ఆశీర్వాదం తెలియక చాలామంది ముఖ్యంగా విశ్వాస సైతం కూడా చాలామంది కుటుంబాలు చాలా అప్పుల్లో ఉంటా ఉన్నారు, బాధల్లో ఉంటా ఉన్నారు. నాకైతే బాగా బాధ అనిపిస్తుంది. నువ్వు అప్పుల్లో ఉండడం దేవుని ఇష్టం కాదు బిడ్డ. సహోదరుడా, నువ్వు అప్పుల్లో ఉండడం కానీ బాధల్లో ఉండడం దేవునికి ఇష్టం కాదు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి, ఫలభరితంగా ఉండాలి, అభివృద్ధికరంగా ఉండాలి, సమస్తాన్ని లోపరుచుకొని మరి నింపేవారిగా ఉండాలి. అన్నీ కూడా నింపబడ్డాయి. అదే ప్రవక్తల గ్రంథం, రాజుల గ్రంథంలో చూస్తే ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలు ఏం చేస్తుంటే తన 2 పిల్లలు పెట్టుకుంటే 2 అప్పులాలు తీసుకెళ్ళిపోతారు. అయితే కొంతకాలం తర్వాత మరి ఏలియా దగ్గరికి వెళ్ళి, ఎలీషా దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది సంగతి అంటే అప్పుడు అంటారు, నీ నూనె మీ ఇంట్లో ఏముందంటే నూనె కుండ తప్ప ఇంకేం లేదంటే మరి మీరు కుండలు తెప్పించుకో, ఆ నూనెను తీసి అనేక ఎరువుకు తెచ్చుకొని కుండలు నింపాయి, ఆ నూనె అమ్మేసేసిన తర్వాత అప్పు తీర్చేసి మీరు హ్యాపీగా బతుకుపోండి అంటే హ్యాపీగా బతికిపోయారు. అట్లా దేవుని పిల్లల ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుతున్నాడు కానీ ఎప్పుడు దరిద్రంగా ఉండమని కోరడంలే. కాబట్టి కుటుంబం దేవుడు ఆశీర్వదించే కుటుంబంగా ఉండాలని, ఘనమైన కుటుంబంగా ఉండాలని, అభివృద్ధికరమైన కుటుంబంగా ఉండాలని, మొదట కొద్దిగా ఉండను, తుదను ఏమంటే మహాభివృద్ధిలోకి రావాలి. ఎవరాలైనా మహాభివృద్ధి. ఓ బిడ్డ అట్లా రావాలంటే ఏం చేయాలి? జ్ఞానవంతుడు అలా ఉండు. అర్థమైందా? చూడండి ఇంకో మాట, చాలా ఈ సంగతి చెప్పి క్లోజ్ చేస్తా. ఎందుకంటే ఇది కూడా అవసరమే. చాలామంది కుటుంబాలు కూలిపోవడానికి, చాలా కుటుంబాలు నష్టమవడానికి గల కారణాలు కూడా 2 చూస్తే కానీ అర్థం కాదు. ఎందుకంటే మరి చూస్తే ముందుకు వెళ్ళిపోదాం. చూడండి 14వ అధ్యాయం సామెతల గ్రంథం మొదటి 2వ చదివినా చదవండి. 14వ అధ్యాయం మొదటి వచనం. ఎట్లా ఉండకూడదు బిడ్డ? 3 రాళ్ళలాగా ఉండకూడదు. నువ్వు కూడా అయిపోవు, మూర్ఖంగా ఉండకూడదు. చాలాసార్లు భార్యలు చెప్తారు 3 రాళ్ళని కాదు, భర్తలు కూడా 3లో ఉంటారు. కొన్నిసార్లు మూర్ఖంగా ఉంటారు. లేకపోతే నాదే, నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు, 4 కాదు. కుందేలుకి ఎన్ని కాళ్ళు ఉంటాయి గారు? 4 ఉంటాయి కదా. నువ్వు పట్టిన కుందేలు కాళ్ళు లేకపోవచ్చు, నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు కాబట్టి కుందేలు అన్నిటికీ 3 కాళ్ళేనా? అది మూర్ఖత కాదా? కొంచెం అర్థం చేసుకోవాలి. అర్థమైందా? కొన్నిసార్లు భార్య సలహా కూడా తీసుకోవాలి. శారమ్మ సలహా తీసుకున్నాడు. ఫస్ట్ ఏమో శారమ్మ సలహా తీసుకొని
మరి ఇది చేసుకున్నాడు. అదే తర్వాత దేవుని దగ్గర పోయిన మళ్ళీ ప్రభా ఏం చేయమంటావు ఈ సంబంధ విషయం, ఈ ఇస్మాయిల్ విషయం అంటే, నువ్వు ఎప్పుడైతే శారం మాటిని చేసుకున్నావో ఇప్పుడు శారం మాటిని ఎలా కొట్టుపోయినాడు. శారం మాట వినాలి, సుప్రియ మాట వినాలి. ఎవరు మాట వినాలా? శారం మాట ఇంకోసారి పుచ్చుకోకూడదు. మీ అమ్మ కాదు, ఎవరు? ఆమె. మీ అమ్మను సన్మానించవచ్చు, మీ అమ్మను తల్లిదండ్రులు ఏం చేయాలా? వారు గౌరవించాలి. మీ ఇద్దరిది ఒకే మాట ఉండాలి. అది ఏమైనా కానీ, అటుపక్క కానీ ఇటుపక్క కానీ, అది మర్చిపోవద్దు. భార్యాభర్తలు ఎప్పటికొకటే, వారు ఏక శరీరం. తల్లిదండ్రులను గౌరవించి వాళ్ళని సన్మానించి వాళ్ళకి ఏమి తక్కువ చేయకూడదు. ఇటుపక్క కానీ అటుపక్క కానీ. ఒకవేళ అటుపక్క కొడుతుంటే వాళ్ళకి సపోర్ట్ చేయాలి, ఇటుపక్క కొడుతుంటే వీళ్ళు కూడా సపోర్ట్ చేసి పక్షపాతం లేకుండా చేస్తే ఆ కుటుంబ వ్యవస్థ ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. కలవరాలే ఉండవు. వాళ్ళకి వచ్చే పిల్లలు ఎలా ఉంటారంటే ఇంకా ఆశీర్వాదకరంగా ఉంటారు, ఇంకా ఆశీర్వాదకరంగా ఉంటారు. ఆ పిల్లలు ఎంతో దీవెనకరంగా ఉంటా వస్తారు. కాబట్టి అట్లా దీవించబడినట్లుగా మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి మొట్టమొదటి 5 విషయాలు మర్చిపోతే ఎప్పుడు అడుగుతా, నిద్ర లేపని అడుగుతా, వదిలిపెట్టి మిమ్మల్ని. ఒకవేళ పొరపాటున ఉంటే ఆ దారిని వస్తే అక్కడ మీ ఇంటికి నీతే మాత్రం ఏంటి మొట్టమొదటి చెప్పాయా? ఏ కుటుంబం ఉండాలి? రక్షణ పొందిన కుటుంబం ఉండదు. అవమ్మా, రక్షణ పొందాలి, అట్టు ఉండొద్దు. ఒకటి. రెండోది ఏం చేయాలి తల్లి? ఏ కుటుంబం? ఆరాధించాలి తల్లి. ఏం చేయాలా? స్తుతించాలా. ఏం చేయాలా? ఆరాధనమై సుత్కారా అని చెప్పి నీ చిన్నపిల్లల పాట ఉంటుంది. ఆరాధనమే చుట్కారా. ఇంకేమంట మరి? ఆరాధనమే హై చంగాయి, స్వస్థత ఉంది. ఆరాధనలోనే ప్రార్థన ఉంది, ఆరాధనలోనే ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆరాధనలోనే రోగాలు కుదురుబాటు ఉంది, ఆరాధనలోనే ఆశీర్వాదాలు ఉన్నాయి. మన ఆరాధనలు పైకి పంపిస్తే ఆయన ఆశీర్వాదాలు కిందికి పంపిస్తూ వస్తాడు. అది మర్చిపోదు. ఆరాధన గురంగా ఉండడానికి నువ్వు చూడాలా, ఈయనేమో రక్షణ పొందాలని నువ్వు చూసుకోవాలా, భయంతో ఉన్నత కాపాడాలా. ఇద్దరు రక్షణ కాపాడుకుంటూ రావాలి. తర్వాత మూడోది ఏం చేయాలి? అదేం చెప్పుకున్నాం, ఆతిథ్యం ఇవ్వాలి. ఏదో పాలన పోతాడు. ఏ గృహము? ఆతిథ్యం ఇచ్చే గృహం. అంటే ఇతరులకి పరామర్శించడం. ఇటు తల్లిదండ్రులు కావచ్చు, దైవ సేవకులు కావచ్చు, లేదా దేవుని పిల్లలు కావచ్చు. ఎవరైనా ఇంటికి వస్తే నిజంగా ఆ ఇంటికి వెళ్తే మరి ప్రశాంతత ఉందయ్యా, ఆ ఇంట్లోకి వచ్చి నెమ్మది ఉందయ్యా. మీరేమనుకోండి, ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి పోతే ఆ నిద్ర వచ్చేది నాకు. ఎవరింటికి? ఆ పక్కనే మా చర్చి ఉంటుంది, చర్చి పక్కనే వాళ్ళ ఇల్లు. వాళ్ళ ఇంటికి పోతే ఎందుకో నిద్ర వచ్చేస్తుంది. ఏమరా సంగతి అంటే ఆమె లేచి బాగా ప్రార్థన చేస్తున్నాను, ఆరాధన చేస్తున్నాను, అందుకు బాగా నిద్ర వచ్చేస్తుంది నాకు. ఎందుకంటే విశ్రాంతి కావాలా. వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నా కలవరాలు కావు. ఇతరులకు వస్తే ఏం కావాలమ్మా? కొంచెం నెమ్మది, కొంచెం విశ్రాంతి కలగాలి. దేవునికే విశ్రాంతి కలిగించే పిల్లలకు ఉండాలి మనం. అందుకే దేవుడు మనం పుట్టించింది, ఈ లోకంలో సృజించింది మానవుడిని. మొట్టమొదటి మనం తప్పాడు, యేసుక్రీస్తు తిరిగి జన్మింపజేశాడు. తిరిగి జన్మింపజేయడం మనం ఎలా ఉన్న రక్షణకర కుటుంబంగాను, రెండవది సువాసన ఆరాధించే గృహంగాను, మూడవది ఆతిథ్యం ఇచ్చే గృహంగాను, నాలుగవది బుద్ధిమంతుల ఇల్లుగా, అంటే జ్ఞానవంతులు కలిగిన ఇల్లుగా ఉండాలి గృహం కూడా. ఐదవది ఏం చేయాలమ్మా? ఆశీర్వదించబడిన గృహం. అభివృద్ధి చెందాలి. అభివృద్ధి అంటే మహాభివృద్ధి. చిన్నగా అభివృద్ధి చేసుకో. చాలామంది ఏమంటే నీ మతుకి ఏం తెచ్చినావు అని ఈయనంటే ఆమెంటది, బల పెట్టినావు పో అని అంటే ఎట్లా బాగుంటుందమ్మా? అనొచ్చా? అనొచ్చారా? నువ్వు కూడా ఒకవేళ ఆయన అన్న కూడా ఏడ్చుకుంటా వచ్చి మీ అమ్మకు ఫోన్ చేయొచ్చా? చాలా తప్పు. వాళ్ళ అమ్మలు చేయరు. ఇప్పుడు ఎవరు చేస్తారు? మా అమ్మకు బీపీ ఉంది కాబట్టి, మా అమ్మకు చేయను కాబట్టి ఫోన్ తీసుకొని నా ఫ్రెండ్కి చేస్తా, లేకపోతే ఫ్రెండ్ స్నేహితురాలు, తర్వాత మా అక్కకి చేస్తా. అక్కకి చేస్తే అక్క ఏం చేస్తే ఇంకా ఆజ్యం పోసి తంట పెడుతుంది. చాలా కుటుంబాలు కూలిపోయేదాట్లే. అక్కల మాట వినొద్దు, ఫ్రెండ్స్ మాత్రం వినొద్దు. నువ్వు దేవుని మాట విను. నీ కష్టం వచ్చింది ఎక్కడికి పోవాలి బిడ్డ? దేవుని మోకాల మీద పడు, ప్రార్థన చేయి. అయ్యా రా కూర్చో అని కూర్చోబెట్టుకో తిరిగి, అప్పుడే చక్కబడుతుంది. ఆయన కూర్చోకపోయినా నువ్వు కూర్చోబెట్టాలా చూబట్టి. ఏం చేయాలా? ఇప్పుడు నేను ముగ్గుదాడికి ఇచ్చాము ఆయనకి, ఎందుకు ముగ్గుదాడేస్తారు అట్లాగా? లేకపోతే ఇంకో చెప్పాలి, దేవుని వాక్యంలో ముప్పేడతాడు ఎన్నడూ తెగిపోదు అని చెప్తా ఉంది. ముప్పేడతాడంటే ప్రభువు యేసుక్రీస్తు వారు మూడో వ్యక్తి కలిగి ఉండాలి. ఇంకెవ్వరొద్దు. మా బిడ్డ అర్థమైందా? ఎవరు నానేయద్దు. మీ అమ్మాయిని మాట కూడా వినొద్దు. వాళ్ళు చెప్పదు, వాళ్ళు బాధ పెట్టద్దు. నువ్వు కూడా ఇది చెప్పేసి అంటే ఎవరో ఒకరు అడగద్దు. మీ అంకుల వాళ్ళని ఆంటీ వాళ్ళని కూడా అడగద్దు, దేవుడిని అడగాలి. అది కాబట్టి ఇద్దరు కలిసి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. అందుకే అంటాడు, నీతిమంతుల నివాసాలను ఆయన వర్ధల చేస్తూ వస్తాడు, ఆయన ఆశీర్వదిస్తూ వస్తాడు. ఆ నీతిమంతం కావాలంటే దేవుని సన్నిధికే వెళ్ళాలి. ఎవ్వరు చెప్పరు. ఒకవేళ పొరపాటున ఈమె ఇట్టాడదని నువ్వు చెప్పావనుకో, ఎవరికి? మీ అమ్మకో మీ స్నేహితులు ఎవరికన్నా పూలోకాయలు అమ్ముతారు. లేదా నీ గురించి చెప్పాను మీ అమ్మకి, మీ అమ్మకో, మీ అక్క చెల్లెలకో ఏం చేస్తారమ్మా? పూలోకాయలు అమ్మేసేసి నీ కుటుంబాన్ని విడగొడతారు.
ఎప్పుడు అవకాశం ఇవ్వనియద్దు. ఓకేనా? ఎవ్వరు ఏం చెప్పినా నా భర్త సంగతి నాకు తెలిసిపో, నా భార్య సంగతి నాకు తెలిసిపో అని చెప్పి మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేసుకుని విజయం పొందాలి. ఎవరికి అవకాశం ఇవ్వద్దు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అని చెప్తాడు, మన తర్వాత వెళ్ళి ప్రమాణాలు చేసి తర్వాత చెప్తాడు రిజిస్టర్లో సంతకాలు పెట్టిన తర్వాత. యాక్ట్ ప్రకారం ఎవరైనా దూరితే మధ్యలో మత్తయి సువార్త 10:19 వచ్చిన ప్రకారంగా ఎవ్వరు దూరకూడదు. ఒకవేళ దూరినా కూడా ఏమైనా చట్టరీత్యా నేరస్తులని చెప్పాలి. ఎవడైనా సరే వాళ్ళు దూరకుండా కాపాడబడదు. అప్పుడే వారు ఎంతో హ్యాపీగా ఉంటారు. కాబట్టి 5 విషయాలు. ఒకవేళ పిల్లరా మీ కుటుంబ వ్యవస్థలో ఆశీర్వాదాలు లేవా, దీవెనలు లేవా, ఘనమైన వివాహ కుటుంబ జీవితంగా లేదా, కావాలనుకుంటే నేడే తీర్మానం చేసుకో. రక్షణ పొందకపోతే రక్షణ పొందుండు. రక్షణ పొందని తీర్మానం చేసుకో. యేసయ్యా నేను పాపిని, నా పాపను క్షమించు, నీ బిడ్డలను స్వీకరించి నీ సొత్తుగా నన్ను స్వీకరించమంటే ఆ 10వ అధ్యాయం 36వ వచనంలో శతాధిపతి, ఆ 16వ అధ్యాయం 31వ వచనంలో ఆ శత జైలరు మరి కుటుంబ సమేతంగా రక్షణ పొంది ఆతిథ్యం ఇచ్చేంతో ధన్యతలు పొందిన వారుగా ఉంటా ఉన్నారు. ఆ విధంగా నీ కుటుంబం కూడా ధన్యకరమైన కుటుంబంగా, అభివృద్ధికరమైన కుటుంబంగా, ఘనమైన కుటుంబంగా ఉన్నట్లుగా సిద్ధపడు. తర్వాత రెండవదిగా ఆరాధించే కుటుంబంగా లేకపోతే ఈరోజు తీర్మానం చేసుకుని వెళ్ళు. ఇంట్లో ఆరాధన చేయి. నీ కుటుంబంలో కష్టాలు ఉన్నాయా, అప్పులున్నాయా, బాధలున్నాయా, అవి తొలగిపోవాలంటే ఇద్దరు కూర్చొని, భార్య ఒక పిల్లలుంటే పిల్లలతో కూర్చొని కుటుంబ ప్రార్థనలో ఆరాధన చేసి మహింపరచండి. దేవుడు మీ కష్టాలు తీర్చేస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. తర్వాత మూడవది చూస్తే ఆతిథ్యం ఇచ్చింది. మీకున్న కొంచెంలోనే ఇతరులకు ఆతిథ్యం నేర్చుకోండి, ఆశీర్వదించబడతారు. నాలుగోదిగా చూస్తే జ్ఞానవంతులుగా ఉండండి. జ్ఞానవంతులు అంటే యుక్తి జ్ఞానం కాదండి. ఈ లోకం అంతా దుష్ట జ్ఞానం, స్వబుద్ధి నాశనకరమైంది. కాబట్టి ఆ జ్ఞానం వద్దు. ఏ జ్ఞానం కావాలా? అది కేవలం లోకంలో బతకడానికి మాత్రమే. దైవజ్ఞానం కావాలి. దైవజ్ఞానం అంటే సులభంగా లోబడినది, పవిత్రమైనది, సమాధానకరమైనది, పక్షపాతం లేనిది, వేషధారణ లేనిది, అది ఎంతో శ్రేష్టమైనది, మరి సాత్వికంతో కూడినదిగా, ఎంతో ధన్యకరమైనదిగా ఉంటుంది. 7 అంతలుగా జ్ఞానం స్తంభాలు చెప్పుకొని ఉంటా ఉంది. ఆ జ్ఞానం గురించి బైబిల్ బోధిస్తుంది. చదువు, సత్యం గుర్తెరుగు, దండాలుగా. తర్వాత చివరిగా చూస్తే మరి ఆశీర్వాద కుటుంబంగా, అభివృద్ధి చెందే కుటుంబంగా నీ కుటుంబం ఉన్నట్లుగా, నేను దేవుడు దీవించినట్లుగా ఏం చేయాలంట? నీతిమత్వాన్ని విడిచిపెట్టద్దు. దేవుడు నీతివంతులని గుడారం ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన వర్ధల చేస్తాడు. నీతిమంత తల మీదకి దీవెనలు కుమరిస్తూ వస్తాడు. ఆ నీతిమత్వం కావాలంటే యేసుప్రభు తప్ప ఈ లోకంలో ఎవరిని నీతిమత్వం తీర్చలేడు. యేసుప్రభు రక్తమే నీ నీతిమత్వం తీరుస్తుంది, నీ పాపం పవిత్రపరుస్తుంది, నేను కడిగి పవిత్రపరి తన బిడ్డగా అంగీకరించి నీతిమత్వం తీర్చి నేను ఆశీర్వదిస్తుంది. ఈ ధన్యత నీకు ఇవ్వాలని కోరుతుండగా నేడే తీర్మానం చేసుకొని ప్రభుకి అప్పగించుకుంటే ధన్యులు. కాబట్టి బిడ్డలు ఒకరితో ఒకరు ఆరాధన చేస్తారు. మొట్టమొదట ఆరాధనతో కలిసి ప్రార్థన చేయకమునుపు, వాళ్ళు ఆరాధన చేయకమునుపు మరి నీ కుటుంబ వ్యవస్థ కూడా ఒకవేళ చిన్నభిన్నంగా ఉంటే ఈరోజు తీర్మానం చేసుకొని ఆశీర్వాదకరం కుటుంబం కిందకు వచ్చేట్లుగా, ఆశీర్వాదకరం రెక్కల కిందకు వచ్చినట్లుగా ఈరోజు తీర్మానం చేసుకో. రూతు ఎక్కడో అన్ని రాలైనా మరి బెత్లెహేముకు వచ్చిన తర్వాత ఆశీర్వాదకర రెక్కల కిందకి, యెహోవా రెక్కల కిందకి సురక్షితంగా తీసుకురాబడింది. ఆమె సంపూర్ణమైన బహుమానం పొందింది, ఆశీర్వదించబడిందిగా మరి ఉంటా ఉంది. అలాగే సంఘం అనే ఈ కన్యకతో ప్రభువైన యేసుక్రీస్తు వారు పరమభోయాజు యేసుప్రభు వారితో మధ్యాకాశంలో వివాహం జరుగుతుంది. ఆ వివాహం కొరకు సిద్ధపడడానికి సంఘమా మరి సంఘంగా మనం ఎట్టున్నాం? ఒకడే పురుషునికి ప్రదానం చేయబడిన కన్యకగా, పవిత్రాలుగా మనం సిద్ధపడుతున్నామా? దాని కొరకే దేవుడు వాక్యం ఇస్తూ ఉన్నాడు. సేవకుల ద్వారా, పెద్దల ద్వారా, ఆ వాక్యోపదేశకుల ద్వారా దేవుడు ఎంతో పరిచయం చేస్తూ ఉన్నాడు. ఈ పరిచయం ద్వారా సంఘంగా మనం ఏం కావాలా? ఆత్మీయంగా కట్టబడి ప్రభువా రమ్ము అన్నట్టు ఉండాలా. ప్రభువా రమ్ము, ఆయన వచ్చేటప్పుడు మనం సిద్ధంగా ఉండాలా. ఇప్పుడు పెళ్ళికి అందరూ వచ్చారు, సిద్ధపడి వచ్చారా లేకపోతే సింపురికి వచ్చారా? ఏం వలకరు, సిద్ధపడి వచ్చారుగా. అలాగే ప్రభు దగ్గరికి పోవాలంటే సిద్ధపడినల్లా వద్దా? నాయన గుర్తుపెట్టుకో, మీరు ఇద్దరు కలిసి సిద్ధపడి ప్రభు అక్కడ కూడా సిద్ధపడాలి. చాలా త్వరగా రాబోతున్నాడు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మధ్యాకాశానికి వస్తాడు. ఆడు 7 ఏళ్ళు పెళ్లి విందు, విడబడిన వాళ్ళకి 7 ఏళ్ళు శ్రమల కాలం. ఓ భయంకరం ఇదే భూలోకంలో. నీ డబ్బు తినడానికి నీకు అధికారం ఉండదు. నీ అధికారం ఒకటి ఇవ్వాలా. 666 ముద్ర వేసుకుంటే నీకు తింటావు, లేకపోతే లే. అడవులకు పోయి బతుకుతానంటే ఏ కాయక శుద్ధిసి ఎంతకాలం బతుకుతావు? అక్కడ పోయినా వదిలిపెట్టాడు. 666 ముద్ర వేయాల్సిందే అంటాడు. కాబట్టి దాచిపెట్టుకుని ఎంతకాలం ఉంటావు? అందుకే ముందుగానే తీర్మానం చేసుకో. యేసుప్రభు రాకమునిపే ప్రభా నేను పాపిని తీర్మానం చేసుకొని, రక్షణ తీర్మానం చేసుకొని, రక్షణ కలిగిన గృహంగాను, ఆరాధన గృహంగాను, జ్ఞానం కలిగిన గృహంగాను, తర్వాత దేవుని వాక్య ప్రకారంగా చూస్తే ఆతిథ్యం ఇచ్చే గృహంగాను, 5వదిగా చూస్తే అభివృద్ధికరమైన గృహంగా ఉండు. చాలా గృహాలు ఉన్నాయి. బైబిల్ అని చెప్తే తెల్లారిపోదు. మావాడు అర్ధగంట చెప్పాడు. కాబట్టి మరి కేవలం 5 మాటలే చెప్పాడు.
ఈ 5 మాటలు ఉంటే మనం అవలేలగా ఈ లోకాన్ని జయించవచ్చు, దేవుని రాజ్యానికి సిద్ధపడదు. కాబట్టి చివరిగా ఆ మాట చదివేసి క్లోజ్ చేసుకుందాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు గొప్ప జన సమూహముల శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉదుముల శబ్దమును కోరిన ఒక స్వరము, సర్వాధికారికి దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి, గొర్రె పిల్ల వివాహోత్సవము వచ్చినది, ఆయన భార్య తను సిద్ధపరచుకున్నది. కాబట్టి మేము పాడుతూ ఉంటాం, ఏందబ్బా చాలామంది తిట్టుకుంటూ ఉంటారు ఈ పాట పాడుతూ ఉంటే. ఆ అమ్మాయి వస్తేప్పుడు గొర్రెపిల్ల వివాహోత్సవం పాట పాడుతూ ఉంటే గొర్రెపిల్ల ఎక్కడ, మరి వివాహం ఏంటి, గొర్రెపిల్ల వివాహం ఏంటి? గొర్రెపిల్ల అంటే మనమే, దేవుని గొర్రెలం, దేవుని పిల్లం. గొర్రెలతో పోలుస్తున్నాడు. సాధువైనట్టు మృదువైనట్టు అక్షాలంకరగల జీవితం. కాబట్టి ఆ గొర్రె ఎంత శ్రేష్టంగా ఉంటుందో, మరి ఎంత మృదువుగా ఉంటుందో, ఎంత సున్నితత్వంగా ఉంటుందో, అలాగే ప్రభు రాకడ కొరకు నిష్కల్మషంగా ఉంటుందో, అలాగే సిద్ధపరచబడిన అనుభవంలో మనం ఉండాలి. అప్పుడు ఆ పెళ్లి కుమారుడితో వివాహంలో జతపరచబడతాం. వధింపబడిన గొర్రె పిల్లతో వివాహం పరలోకంలో మధ్యాకాశం. దాని కొరకు ప్రిపేర్ అవుట్లుగా ఇప్పుడు అప్పగించుకోవాలి. ఈ 5 విషయాలు మర్చిపోవద్దు. ఎప్పుడో అడుగుతావు బిడ్డ, మర్చిపోవద్దు. ఏమైనా ఉంటే డౌట్ క్లారిఫై చేసుకో. మళ్ళీ పెట్టుకొని నేను వీడియో రికార్డ్ అవుతా ఉంది, మళ్ళీ పెట్టుకొని ఈయన నేర్చుకోండి. అట్లా ఇతరులకు చెప్పాలి. మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలా. మీకే కాదు, మీ ఆశీర్వాదం ఎక్కడ పోవాలా, పొర్లి పారాలా. నా గిన్నె నుండి పొర్లి పారుచున్నది, యెహోవా నా కాపరని చెప్పని చెప్పాలి. అట్లా ఆశీర్వాదం తీసుకురావాలి. ఆ విధంగా దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించును కాక. ఈ వివాహము అన్ని విషయముల్లో ఘనమైనదిగా ఈ కుటుంబం కట్టబడానికి దేవుడు కృప చూపి సహాయపడును కాక. మనం కూడా ఏకీవించి వారి ప్రార్థనలతో, ఆరాధనలతో, ప్రమాణాలతో మనం కూడా దయచేసి కొద్ది నిమిషాలు ఉంటాయి, మరి దయచేసి సహకరించండి. హలో. ఈ సమయంలో దైవ సేవకులు ఇమ్మానుయేలు ప్రార్థన చేస్తారు. దానికి ముందుగా గమనించండి, చంద్రశేఖర్ గారు అలాగూ శారమ్మ ఈ స్టేజ్ దగ్గరికి రావాలి. వారితో పాటు ఆశీర్వాదం విశ్రాంతమ్మ, సుప్రియ వాళ్ళ అమ్మ నాన్నగారు ఆశీర్వాదం విశ్రాంతమ్మ, వారు కూడా స్టేజ్ దగ్గరికి రావాలి. సుదర్శన్ వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ రావాలి. చంద్రశేఖర్, శారమ్మ రండి, త్వరగా రావాలి. అలాపు యవనస్తులు ఎవరైనా రండి, ఒక ఇద్దరు ఈ టేబుల్స్ సైడ్ పెట్టాలి. యవనస్తులు రండి. ఇది జరిపేసి మైక్ తీసేసి స్టాండర్డ్ పెట్టుకోలే టేబుల్ జరిపే. ఓకే. ఆశీర్వాదమా, విశ్రాంతమ్మ, చంద్రశేఖర్ బ్రదర్, చంద్రశేఖర్, శారమ్మ త్వరగా రావాలి, లేట్ చేయకూడదు. సరే, ఆలోపు బ్రదరు ప్రార్థన చేస్తారు. నూతన కాబోతున్నటువంటి వధువుల కోసం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహోన్నతుడైన దేవా, ఈ మధ్యాహ్న కాల సమయములో అయా ఎక్కడో జన్మించినటువంటి తిరుప్రాంతకములో వధువు పెళ్లి కుమార్తెగా ఈ మంగళగిరి వాస్తవులకి మీ మధ్యకు నడిపించావు క్షేమంగా. అలాగే ఎనపెరు వారి కుటుంబం నుంచి సుదర్శన్ అనే వరుడు
అను నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అంటున్నావు. అయ్యా, యవన కాలమందు వివాహం చేయుట తల్లిదండ్రులకు మేలు అంటున్నావు. ఓ యవనస్తులారా, మీకు వివాహం చేయుట మీ తల్లిదండ్రులకు మేలు అంటావు. అలాగే నీ బిడ్డలకు కూడా పెళ్లి కుమారుడు తన యొక్క భార్యని, కాబోతున్నటువంటి భార్యని అయా సంరక్షించుకొని కాపాడే యోగ్యత దయచే. ఇంతవరకు ఎలా ఉన్నాడో తెలియదు, కానీ ఇప్పుడైతే ఒక ఇల్లాలుకి, ఒక యజమానుడిగా, కుటుంబ సభ్యుడిగా ఉండటానికి నీవు ఇచ్చినటువంటి ఈ ప్రణాళికలో నువ్వే ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ, అలాగే సుప్రియ కుమార్తె ఆ బిడ్డ కూడా జ్ఞానవంతురాలుగా, యోగ్యురాలుగా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును అటువంటి ప్రణాళికని వివాహ కార్యక్రమంలో నీవే నీ పరిశుద్ధాత్మ అధ్యక్షుడిగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ, అయ్యా నీ బిడ్డలు ఎంతో ప్రయాసతో ఏనాడో నువ్వు నిర్ణయించావు నాయన. ఏనాడో ఇరుపక్షాల వారి వివాహము అన్ని విషయములో ఘనమైనదంటావు. అట్టి ఘనమైన కార్యాన్ని జరిగిస్తున్నటువంటి రిజిస్ట్రార్ని బట్టి, ఇంతవరకు వర్తమానం చెప్పినటువంటి సేవకులను బట్టి, ప్రాముఖ్యంగా వచ్చిన బిడ్డలకు కాదు కానీ నూతన వధువులలో ఈ వర్తమానం హృదయంలో ఉండి వారు కూడా ఫలించి అభివృద్ధి పొంది, అయ్యా దేవుడు చెప్పాడు, నువ్వు చెప్తున్నావు, నరులారా మీరు ఫలించండి, అభివృద్ధి పొంది విస్తరించడి, భూమిని నిండించడి, భూమిని ఏలుడి అంటున్నావు. అట్టి ప్రణాళికని ముందుకు నడిపిస్తుండగా నీవే అధ్యక్షుడిగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు నామమును అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో సహోదరుడు ఆశీర్వాదం విశ్రాంతమ్మ అనేది చంద్రశేఖర్ రెడ్డి సోదర ఉండు, కొంచెం కొంచెం ఉండమ్మా, ఇట్రాండి మీ ఇద్దరు, మీరు ఇట్రాండి. చంద్రశేఖర్ బ్రదరు ఇట్రాండి మీరు. వచ్చామ్మా. చంద్రశేఖర్ బ్రదర్, శారమ్మ సిస్టర్, మీ బాబు అయిన సుదర్శన్ సుప్రియకు ఇవ్వటానికి మీకు ఇష్టమేనా? బలవంతంగా ఏమైనా చేస్తున్నారా? సరే. అలాగే సహోడు ఆశీర్వాదం విశ్రాంతమ్మ, మీ పాప సుప్రియను సుదర్శన్కి ఇవ్వటానికి ఇష్టమేనా? దేవచిత్తం కనుక్కున్నారా? సరే. ఈ సమయంలో సోహరుడు యవనస్తుడు, పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె సోహరుడు సుదర్శన్, అలాగూ పెళ్లి కుమార్తె సుప్రియ, వీరికి వివాహం జరగటానికి మీకు ఎవరికైనా అభ్యంతరం ఉంటే మీ చేయి చూపించండి. ఈ పెళ్ళి మాకు ఇష్టం లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ చేయి చూపించండి. హలో బాబు. సరే, వివాహం ఇష్టమే అన్నవాళ్ళు చేతులెత్తండి. వివాహం ఇష్టమే అన్నవాళ్ళు చేతులెత్తండి. సరే, చాలా సంతోషం. ఈ సమయంలో మరి వీళ్ళిద్దరూ ఆరాధన చేయాలి. అయితే ఒకరు చేసి ఇంకొకరు చేయకపోతే బాగుండదు అని ఇద్దరికి వద్దులే అని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. కాబట్టి అందుకు ఆపేసినాం. ఏం మాట చూస్తున్నా? కొంచెం ఉండు, కొంచెం ఉండు, కొంచెం ఉండు, ఉండు 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 మత్తయ్య. సరే, ఏం పర్లేదులే, ఇంట్లోనే చేసుకోండి. సరే, మీరు లేచి ఇటు వచ్చేయండి బాబు, ఇట్రండి. సుదర్శన్, కోటి బాబు జాగా విట్రా, కొంచెం అటు జరగండి. మీరు అటు జరగమ్మా. మైక్ ఇటు సైడ్ పెట్టి ఇటు పెట్టి నాకు. మీరు ఇటు వచ్చి, ఇటు వచ్చి, ఇట్రమ్మా.
కొడిచారు ఇట్లా ఇట్లా బాబు ఇట్లా పట్టుకో. కుడిచారు బైబిల్ పక్కన పెట్టు. ఏం చెప్పు మరి అమ్మాయి చేయాలంటే బలవంతంటే చేస్తే అమ్మాయికి ప్రార్థన రాదు. దూరం నేను చెప్పినట్టుగా చెప్పు. ఈ సమయంలో సహోదరుడు సుదర్శన్ సుప్రియతో ప్రమాణం చేస్తున్నారు. దయచేసి గమనించండి, మౌనంగా ఉండండి. సుదర్శన్ సుప్రియతో చేసే ప్రమాణాలు జాగ్రత్తగా వినండి. సుదర్శన్ నేను సర్వశక్తిగల దేవుని ఎదుట సంతోషకరమైన సాధారణమైన ఆరోగ్యకరమైన వివాహ జీవితమునకు ఆటంకకరమైనది ఏదియు నా దేహమందు లేదు అని వెల్లడి చేయుచున్నాను. ఇక్కడ చేరి వచ్చిన వారందరి ఎదుటను సర్వశక్తిగల దేవుని ఎదుటను మరియు నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకొనిన నా ప్రేమగల రక్షకుడైన యేసుక్రీస్తు ఎదుటను దేవుని వాక్యము ద్వారా బయలుపరచబడిన ఆయన పరిపూర్ణ చిత్తమును బట్టి నా ప్రేమగల రక్షకుడు సుప్రియ అను నిన్ను నా కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడని సంపూర్ణంగా నమ్మి నా పెండ్లి భార్యనుగా స్వీకరించుచున్నాను. నేను ఆమెను ప్రేమించి కాపాడదనని ప్రమాణము చేయుచున్నాను. ఆరోగ్యమందును అనారోగ్యమందును కలిమియందును లేమియందును నేను ఆమె ఎడల నమ్మకముగా నుందునని ప్రమాణము చేయుచున్నాను. జీవమనే కృపావరములో పాలి భాగస్తురాలని ఎరిగి ఆమెను నా స్నేహితురాలుగాను నా సహచరురాలుగాను నా సహ పరిచారకురాలుగాను ఎంచి ప్రభునందు సమస్తమును పంచుకొనదనని ప్రమాణము చేయుచున్నాను. దినమును ఆమెతో కలిసి మోకాలపై ఉండి దేవుని వాక్యము చదువుటతో ప్రారంభించదనని ప్రమాణము చేయుచున్నాను. ఆ రీతిగానే దినమును ఆమెతో మోకాలపై నుండి దేవుని వాక్యమును చదివి ముగించదనని ప్రమాణము చేయుచున్నాను. నా దేహమును మరియు ఆమె దేహమును దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమని ఎంచి ఘనముగా నుందునని ప్రమాణము చేయుచున్నాను. నా హృదయమందు మరియు జీవితమందు నా ప్రభువునకు ప్రథమ స్థానం ఇచ్చి ఆయన భాగమును ఆనందముతో నమ్మకముగా క్రమముగా ఇచ్చదనని ప్రమాణము చేయుచున్నాను. నా వివాహ జీవితమంతటి యందు ప్రభువైన యేసుక్రీస్తు నామమును మహిమపరిచి హెచ్చించదనని ప్రమాణము చేయుచున్నాను. ప్రభువు నాకు సహాయము చేయునుగాక. ఆమేన్ చెప్పండి. ఈ సమయంలో సుప్రియ సుదర్శన్తో ప్రమాణం చేస్తుంది. గమనించాం. సుప్రియ అను నేను దగ్గర పెట్టు. సుప్రియ అను నేను
సర్వశక్తిగల సర్వశక్తిగల దేవుని ఎదుట దేవుని ఎదుట సంతోషకరమైన సంతోషకరమైన సాధారణమైన ఆరోగ్యకరమైన వివాహ జీవితమునకు ఆటంకకరమైనది ఏదియు నా దేహమందున లేదు అని వెల్లడి చేయుచున్నాను. ఇక్కడ చేరి వచ్చిన వారందరి ఎదుటను సర్వశక్తిగల దేవుని ఎదుటను మరియు నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకొనిన నా ప్రేమగల రక్షకుడైన యేసుక్రీస్తు ఎదుట దేవుని వాక్యము ద్వారా బయలుపరచబడిన ఆయన పరిపూర్ణ చిత్తమును బట్టి నా ప్రేమగల రక్షకుడు సుదర్శన్ అను నిన్ను నా కొరకు దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడని సంపూర్ణముగా నమ్మి నా పెళ్లి భర్తనుగా స్వీకరించుచున్నాను. నేను అతనిని ప్రేమించి సంతోషింపజేయుదునని ప్రమాణం చేయుచున్నాను. ఆరోగ్యమందును అనారోగ్యమందును కలిమియందును లేమియందును నేను అతని ఎడల నమ్మకముగా నుందునని ప్రమాణము చేయుచున్నాను. నేను అతనికి లోబడి ఉందునని మరియు ప్రభునందు కుటుంబమునకు శిరస్సని గౌరవించదనని ప్రమాణము చేయుచున్నాను. జీవమనే కృపావరములో అతడు పాలిభాగస్తుడని ఎరిగి అతనిని నా స్నేహితునిగాను సహచరునిగాను జతపనివానిగాను ఎంచి ప్రభునందు సమస్తమును పంచుకొనేదనని ప్రమాణం చేయుచున్నాను. దినమును అతనితో కలిసి మోకాళ్ళపై నుండి దేవుని వాక్యము చదువుటతో ప్రారంభించదనని ప్రమాణం చేయుచున్నాను. ఆ రీతిగానే దినమును అతనితో మోకాళ్ళపై ఉండి దేవుని వాక్యము చదివి ముగించదనని ప్రమాణం చేయుచున్నాను. నా దేహమును మరియు అతని దేహమును దేవుని పరిశుద్ధ ఆత్మకు ఆలయమని ఎంచి ఘనముగా నుందునని ప్రమాణం చేయుచున్నాను. నా హృదయమందు మరియు జీవితమందు నా ప్రభువుకు ప్రథమ స్థానం ఇచ్చి ఆయన భాగమును ఆనందముతో నమ్మకముగా క్రమముగా ఇచ్చదనని ప్రమాణము చేయుచున్నాను. నా వివాహ జీవితమంతటి యందు ప్రభువైన యేసుక్రీస్తు నామమును మహిమపరచి హెచ్చించదనని ప్రమాణము చేయుచున్నాను. ప్రభువు నాకు సహాయము చేయునుగాక. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఈ సమయంలో ప్రార్థన చేస్తాము. తర్వాత వీరి కొరకు ఒక ఇద్దరు ప్రార్థన చేస్తారు. సహోదరుడు దైవ సేవకులు జాన్ హైదరాబాద్ నుండి వచ్చినాడు, ఎల్బీ నగర్ వాసి. ఆయన అబ్బాయి కొరకు ప్రార్థన చేస్తారు. ఇంకొకళ్ళు కాజా నుండి వచ్చిన సోడు మత్తయ్య ఉన్నాడా? మత్తయ్య ఉంటే పిలవండి. సరే, సోడు ప్రార్థన చేసే లోపు మత్తయ్య వస్తాడు. మొదటగా ఉండు.
పట్టుకోమ్మా. మొదటిగా సహోదరుడు మీ పేరు ఏం పేరు? జాన్. ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ఎవరు మాట్లాడొద్దు. ప్రేమ నమ్మకం గల మా పరలోక తండ్రి, దయగల దేవా, యేసు ప్రభా, నీకు వందనము స్తోత్రం చెల్లిస్తూ ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియులు చంద్రశేఖర్ అన్న, శారక కుమారుడైన ఏకైక కుమారుడు సుదర్శన్ బట్టి వందనాలు. కుమారుని భూమి మీదకి తీసుకొచ్చిన మీ ఉద్దేశాన్ని బట్టి వందనాలు. యవన కాలంలో మీరు రక్షించుకున్నారు. సాటైన సహాయము కొరకై నాయన సుప్రియను మీరు నాయన తనకు పాలిభాగస్తురాలుగాను నాయన వాగ్దానము చేయబడిన రీతిగా వాక్యానుసారంగా వారు భార్యాభర్తలుగా ఉండడానికి ఇచ్చిన కృపకే వందనాలు. తన వాగ్దానమును నెరవేర్చండి. జీవిత కాలంలో వాగ్దానానికి లోబడి వాగ్దాన ప్రకారంగా జీవించినట్టుగా తన ధర్మమును నెరవేర్చినట్టుగా కృప చూపిస్తూ రావాల్సిందిగా వేడుకొంచున్నాం. మేలు కొరకై కుమారుడు పక్షంగా మీ కార్యమును జరిగించి ఇరుపక్షాల వారికి కూడా సుప్రవేశమే కూడా నా ప్రభు మీరే సహాయం చేస్తారని నమ్ముచున్నాం. మేలు కొరకై వాక్యానుసారమైన జీవితము, వాక్యములో వారు నిలిచి ఫలించి నీకు మహిమ తెచ్చే వారికి సిద్ధపరుస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ ఈ వాగ్దానాలను మీరు స్థిరపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుతూ రావాల్సింది వేడుకుంటూ యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మత్తయి వచ్చాడా? సరే రా బ్రదర్, రండి. ఆయనకిచ్చి ప్రార్థన. సైడ్కి రా. పరిశుద్ధుడా, పరలోకన తండ్రి, జీవం గల యేసుప్రభా, నీ ఘనమైన నామాలు బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తులు, స్తోత్రాలు ఆశిస్తున్నాం. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదని నువ్వు సెలవిస్తున్నావు తండ్రి. ఈ ఘనమైన వివాహంను మీరు ఘనముగా మా తండ్రి జరిగించుటకు ప్రభా మా తండ్రి, ఇగో నీ కుమార్తెను మీరు సిద్ధపరిచిన దాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ఆశిస్తున్నాం. ఈ కుటుంబ జీవిత విషయంలో మా తండ్రి మీ ప్రత్యేక కృపనుగ్రహించండి. ఓ ప్రభా, వీరు జతపరిచి ఉండగా ప్రభా వీళ్ళను ఆశీర్వదించి మీరే మహిమ పొందమని యేసునామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. సరే, ఈ సమయంలో ఏంటమ్మా విక్టర్ నా పరిచయం చేసినాడు కదా, పాటలు పాడినాడు కదా, ఏదో ఒకటి చేసినాడు కదా, ఉండు ఏడికి పోడు కానీ చేస్తాడు. ఈ సమయంలో సుదర్శన్ వివాహం చేసుకుంది సుప్రియానా కాదా అనేది ఇంతవరకు డౌట్ ఉంది. ఎందుకంటే ఆమె ముసుగులో ఉంది కాబట్టి. ఇప్పుడు ఆయన ముసుగు తీసేస్తాడు. రెండు చేతులతో వెనక్కి. ఏమేనా? సరే, కొంచెం ఉండండి, మళ్ళా అన్ని సరే పట్టుకోరు. అటు తిరిగి వాళ్ళ వైపు తిరిగి చెయ్యి అడ్డం పెడితే ఎట్లా? చెయ్యి కిందికి కానీ. సరే ఉండు బాబు, మళ్ళీ చేయండి. ఉండు, పట్టుకో, చేపట్టుకో. సమయంలో ప్రార్థన చేసుకుందాము. ఇది పట్టుకోమను. ప్రేమిగల పరలోక తండ్రి, సమయంలో ప్రార్థన చేస్తున్నాం. సహోదరుడు సుదర్శన్ సుప్రియతో చేసిన ప్రమాణములను దీవించండి. ప్రమాణాల విషయంలో తను నమ్మకంగా ఉండటానికి మీరు సహాయం చేయండి. అలాగున సహోదరి సుప్రియ సుదర్శన్తో చేస్తూ వచ్చిన ప్రమాణాలను దీవించండి. దేవా, సుప్రియ ఏ విషయంలో అయితే ప్రమాణాలు దేవుని ఎదుట, పెద్దల ఎదుట, సంఘం ఎదుట, సర్వ సమాజం ఎదుట ప్రమాణం చేస్తూ వచ్చిందో ఆ ప్రమాణముకు నమ్మకంగా ఉండగలుగుటకు తగిన విశ్వాసం, నమ్మకత్వం తన కలగజేయండి. దేవా, ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం. సహోదరుడు చంద్రశేఖర్ శారమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క బాబు దేవా ఒక ఇంటివాడిగా చేయబడటానికి ఇచ్చిన కృపకై వందనాలు. దేవా, చిన్నతనము నుండి ఈ సుదర్శన్ను ఆత్మీయంగా పెంచటానికి, చదివించటానికి, ప్రయాసపడటానికి
ఇంతవరకు వారికి ఎంతగానో సహాయపడుతూ వచ్చినందుకాయ దేవా మీకు వందనాలు. తల్లిదండ్రులు మీరు దీవించండి. సహోదరుడు ఆశీర్వాదం, సహోదరి విశ్రాంతమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా వారి జీవితంలో మీరు సుప్రియాను అనుగ్రహించినందుకాయ మీకు వందనాలు. చిన్ననాటి నుండి ఇంతవరకు ఎన్నో విషయాల్లో దేవా సుప్రియాను పెంచే విషయంలో, చదివించే విషయంలో, పోషించే విషయంలో దేవా ఇంతవరకు వారికి తోడై ఉంటూ వచ్చినందుకాయ మీకు స్తోత్రాలు. దేవా సమయంలో ప్రార్థన చేస్తున్నాం. సోదరుడు సుదర్శన్ అలాగే సుప్రియ ఈ నూతన వధూవరులను మీరు ఆశీర్వదించమని దేవా వేడుకం ప్రార్థన చేస్తున్నాం. దేవ సహోదరుడు మత్తయ్య బ్రదర్ను బలపరిచి వాడుకున్నారు. 5 విషయాల గురించి తాను మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి ఆశీర్వాదమైన ఇంటిగా దేవా ఈ నూతన గృహము బలపరచబడి స్థిరపరచబడుకు సహాయించి దేవా ఆదికాండం 1వ అధ్యాయం 28 వచ్చిన ప్రకారం ఫలించి అభివృద్ధి పొంది దేవా విస్తరించుటకు సహాయపడమని దేవా వేడుకం ప్రార్థన చేస్తున్నాం. కలిసి సేవించేవారిగా, కలిసి ప్రయాసపడేవారిగా, కలిసి సంపాదించేవారిగా, కలిసి దేవుని భాగం దేవునికి ఇచ్చేవారిగా మీరే చేయండి. దేవా ఆరాధించు గృహముగా, ప్రార్థించు గృహముగా, ప్రభును సేవించే గృహముగా, దేవుని మందిరంలో దేవుని పరిచర్యను ప్రేమించే గృహముగా దేవా మీరు చేయమని దేవా వేడుకొని మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా కరుణించండి. ఇది మొదలుకొని దేవుడైన యెహోవా నీకు తోడైండును అని సెలవిచ్చారు. కాబట్టి పరిశుద్ధమైన పరలోకపు తండ్రి, నిత్యముగానే నిన్ను ఆశీర్వదింతును, నిత్యముగానే నిన్ను అభివృద్ధి పొందింతును నా తోడని ప్రమాణం చేసిన దేవా ఈ కుటుంబాన్ని మీరు నిశ్చయముగా ఆశీర్వదించండి. ప్రభు కొరక ఈ కుటుంబం దేవా వర్ధిల్లుటకు సహాయపడమని దేవా అకుల్లా ప్రిస్కిల్లాల వలె దేవా వారు ప్రయాసపట్టుకు మీరు సహాయం చేయమని దేవా వేడుకొని ప్రార్థన చేస్తున్నాం. దేవా దైవ నామములో వాక్యానుసారముగా వారు జతపరచబడి ఉంటుండగా దేవుని రాకడ వరకు ఈ బంధం దేవా స్థిరపరచబట్టుకు సహాయం చేయండి. దేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఆరాధిస్తూ ప్రభు రక్షకుడు యేసు క్రీస్తు వారి నమ్మకమైన నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి గమనించండి, వివాహమునకు చేరి వచ్చిన వారందరూ దేవుడు నాకు అనుగ్రహించిన వివాహం చేయటానికి అనుగ్రహించిన అధికారమును బట్టి, లేక ఏపీ గవర్నమెంట్ వారు క్రైస్తవ వివాహం జరిపించడానికి నాకు ఇచ్చిన అధికారమును బట్టి, అటు చూడయా ఇటు చూస్తున్నా, వీరిద్దరు కూడా భార్యాభర్తలని ప్రకటన చేస్తున్నాం. దేవుడు జతపరిచిన వారిని మనసులు ఎవరు కూడా వేరు చేయకుందురుగాక. ఆమెన్ చెప్పండి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సన్నిధి సావాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండుగాక. ఆమెన్. ఈ సమయంలో సౌడు విక్టర్ భోజనాల కొరకు ప్రార్థన చేస్తాడు. పట్టుకుని భోజనం ప్రార్థన. ప్రేమ స్వరూపుడమైన తండ్రి, పరిశుద్ధుడమైన దేవ, మరొకసారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సుదర్శనం సుప్రియ ఇద్దరి బిడ్డల వివాహమును మీరు ఘనముగా జరిగించారు, మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడమైన మా తండ్రి, అలాగే ప్రసన్న అలాగే మత్తయ్యను బట్టి స్తోత్రాలు. ఈ ప్రియ బిడ్డల దయగల తండ్రి, వివాహం జరిపించుటలో వాక్య సందేశం అందించుటలో సహాయపడుతూ వచ్చారు. దయగల తండ్రి, మరి ఇద్దరు బిడ్డల విషయంలో ఏదైతే తీర్మానం చేశారో ఆ తీర్మానంలో వారు స్థిరముగా ఉండి మీ నామానికి ప్రభావ మహిమకరముగా మరి దయగల తండ్రి వారి కుటుంబ జీవితం సాగించుకున్నట్టుకు మీరే సహాయపడమని ఆయన చేతులెత్తి వారిని ఆశీర్వదించండి, మీ ఆశీర్వాదంతో నింపుతూ రమ్మని. అలాగే దయగల తండ్రి, ప్రేమించి చేయబడిన భోజన పదార్థాలను బట్టి స్తోత్రాలు. పరిశుద్ధపరచండి, రుచికరంగా చేయండి. లేని వారికి అనుగ్రహించిన నమ్ముచు మీ కృపగల స్థాలకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలోనే స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పాట పాడుతున్నప్పుడు వారిద్దరు రిజిస్టర్లో సంతకాలు చేస్తారు. సాక్షులు ఎవరమ్మా? జాకబ్ టేబుల్ జరుపుదురండి. అవన్నీ మళ్ళీ ఉండండి.
హలో. సాక్షి సంతకాల కొరకు సుందరయ్య, సహోదరుడు ప్రభాకర్ ఇద్దరు కూడా రండి. సహోదరుడు సుందరయ్య, ప్రభాకర్ సాక్షి సంతకాల కొరకు. సహోదరుడు జాన్ కాజా రావాలి. గమనించవలసిన విషయం ఏంటంటే వివాహం అంతట్లో కూడా ప్రయాసపడింది కాజా సంఘం. గత ఒక నెల నుండి ఎంతగానో కష్టపడి ప్రయాసపడి ఇదంతా కూడా ఏర్పాటు చేస్తూ వచ్చారు. ఇక్కడ సుదర్శనానికి, సుప్రియకి ఎవరు బంధువు లేరు కాబట్టి కాజా సంఘం, యెరూషలేం సంఘమే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేస్తూ వచ్చారు. కాజా సంఘం నుండి సాక్షి సంతకం జాన్ బ్రదరు సంతకం చేస్తారు. సుందరయ్య, సహోదరుడు సుందరయ్య. వాళ్ళకి అడ్డం వస్తాను ఇట్లా.
లోకమే నీ దైవము నిత్యము నిలచున్నది. దేవుని వాక్యము సత్యమై ఉన్నది. విక్టర్ విక్టర్ దయచేసి అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు ఇక్కడికి రండి. మీరు అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు వచ్చేయండి, పైకి రండి. మీరు త్వరగా రావాలి. ఈ సమయంలో పాట పాడుతున్న సమయంలో ఇద్దరు కూడా అందరి మధ్య నడుచుకొని ముందుకు వెళ్ళి మళ్ళీ వచ్చేస్తారు. విక్టర్ పాడండి. పాటలు పాడేవాళ్ళు రండి, పాటలు పాడేవాళ్ళు వచ్చేయండి. విక్టర్ స్తుతి మేమైతే హలో హలో హల్లెలూయా.
పొందడమే గొప్పది